హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాల్టి మన వీడియో ఏంటి అంటే, నా 4th మంత్ ప్రెగ్నెన్సీలో హాస్పిటల్‌కైతే వెళ్తున్నాననమాట. మంత్లీ వన్స్ అయితే వెళ్తున్నాను. సో, ఇవాళ 4th మంత్‌లో నాకు ఎంటర్ అయ్యి ఒక 1 వీక్ అయిందనమాట. సో, హాస్పిటల్‌కైతే వెళ్ళాల్సింది. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇడ్లీ, అందులోకి కొత్తిమీర, టమాటో చట్నీ అయితే చేశాను. ఎప్పుడు టమాటో కారం, పల్లి చట్నీ ఇలా కాకుండా ఇలా తినాలి అనిపించి, అమ్మ ఊర్లో ఉన్నప్పుడు ఇలా చేసేది డిఫరెంట్‌గా. సో, ఇంట్లో కూడా ఎందుకు నేను రొటీన్ అని చెప్పి ఇవాళ కొత్తిమీర, టమాటో చట్నీ అయితే చేశాను. చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే. రెసిపీ అంతా కూడా క్యాప్చర్ చేయలేదు కానివ్వండి, సూపర్ వచ్చింది టేస్ట్ అనమాట. ఇంకా హోమా కూడా నేను తినే టైంలోనే తను కూడా మోస్ట్‌లీ తినేస్తది. నేను తింటున్నప్పుడే తనకు కూడా ప్లేట్‌లో పక్కన పెట్టిస్తే మంచిగా కూర్చొని తింటదనమాట. ఏదో ఒకసారి చాలా రేర్ కేసెస్‌లో నేను పెట్టాలి అంటది. పెట్టాలి, నేను తినిపియాలి అనదు. పక్కన పెట్టేసి తను ఆడుకోవడం, ఇలా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటదనమాట. అలాంటి టైంలో మాత్రం నేను తనకి తినిపిస్తాను. మోస్ట్‌లీ నాతో పాటు కూర్చొనే తినేస్తదనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అవ్వంగానే కాసేపు ఆడుకుంటుంది. కాసేపు ఆడాక ఒక న్యాప్ అయితే డెఫినెట్‌గా వేస్తదనమాట. ఎప్పుడు మేము హాస్పిటల్ చెకప్‌కి వెళ్తున్నా, పాప ఒక న్యాప్ వేసిన తర్వాతే మళ్ళీ హాస్పిటల్‌కనేది ప్లాన్ చేసుకుంటామనమాట. మళ్ళీ అక్కడికెళ్ళి తనకి నిద్రొస్తే తనని అక్కడ హ్యాండిల్ చేయడం కష్టమైపోద్ది. నేను ఇంకా హాస్పిటల్ నా బిజీలో నేను ఉంటాను. సో, అందుకని చెప్పి ఎవ్రీ టైమ్ వెళ్ళేప్పుడు తనని ఒక న్యాప్ వేయించుకొనే వెళ్తాము. అది హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 అవర్ కావచ్చనమాట. ఒకసారి పడుకున్న తర్వాతే వెళ్తాము. ఇంకా పాప పడుకున్న టైంలోనే ఇంకా నేను హాస్పిటల్‌కి ఏమేమి తీసుకెళ్ళాలి అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాననమాట. పాపకైతే హాట్ వాటర్ తీసుకున్నాను. లైట్ గోరువెచ్చని వాటర్ అనమాట. ఇంకా నాకొక వాటర్ బాటిల్ పాపకి మక్కానా కూడా తీసుకెళ్తున్నాను. మక్కానా చాలా ఇష్టంగా తింటదనమాట. ఇవన్నీ ప్లెయిన్ మక్కానే, ఈవెన్ సాల్ట్ కూడా లేదనమాట. ప్లెయినే తినేస్తుంది తను. మళ్ళీ మా మమ్మీకి పని ఎందుకు అనుకునిందో ఏమో, ప్లెయినే బాగా ఇష్టంగా తినేస్తది. ఇంకా సాల్ట్‌వి ఇలా ఎందుకు అలవాటు చేయడం అని చెప్పి నేను అలానే ప్లెయిన్ ఇచ్చేసాననమాట. సో, అవి మక్కానా కొన్ని తీసుకొని ఆరెంజెస్ కూడా తీసుకున్నాను. మోస్ట్‌లీ లేట్ అవ్వదు. ఒకవేళ లేట్ అయినా తినాలి అనిపించినా తినడానికి ఉంటది కదా నాకు, పాపకి అని చెప్పి ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాననమాట. ఇంకా పాప పడుకోంది కదా! ఆఫ్టర్‌నూన్ గూడా కావాల్సిన రైస్ పెట్టేశాను. కర్రీస్ ఏం జేయలేదు గానీ, రైస్ మాత్రం పెట్టాననమాట. మనము వచ్చే టైంకి తొందరగా వస్తే వచ్చి చేసుకుందాం, లేదంటే కర్రీస్ తీసుకొద్దాం ఆ ప్లాన్‌తో అయితే ఇంకా స్టార్ట్ అయ్యామనమాట. పాప లేచాక బాత్ చేసుకొనైతే ఇంకా నా హాస్పిటల్ ఫైల్ అన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. మా హోమా పాప ఫేస్ చూడండి. అసలు నిద్రలో నుంచి ఇంకా బయట రాలేదనమాట. ఫుల్ స్లీపీ ఫేస్‌తోనే ఉంది. ఇంకా నా హెయిర్ కూడా ఏం ఆరలేదు. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళడానికి 20 మినిట్స్ పడతది. సర్లే కాసేపన్నా హెయిర్ ఆరుతది కదా అని చెప్పి అలా హెయిర్ అయితే లీవ్ చేసుకున్నాననమాట. 10:30, 11 ఈ టైంలోనే స్టార్ట్ అయిపోతాం. ఎప్పుడు మా పాప 9కే పడుకునేస్తది. సో, బయటెళ్ళాలి అన్నప్పుడు కొంచెం ముందే నేను పడుకోబెడతాను. లేదంటే 10:00కి అలా పడుకుంటదనమాట. సో, ఇవాళ హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా అని చెప్పి తనకి 8కే బ్రేక్‌ఫాస్ట్ తినిపించేశాను. తను ఆడి మంచిగా అలసిపోయి పడుకునేసిందనమాట. ఇంకా 10:30, 11 ఆ టైంకైతే హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ రిటర్న్ అయ్యే టైంకి మోస్ట్‌లీ 1:30 బిలో 2నే వచ్చేస్తామనమాట. మనం ఎర్లీగా వెళ్ళామనుకోండి, అక్కడ ఎక్కువ ఉంటారు. మనకంటే ఎక్కువ ఓపీస్ ఉంటాయి. వెయిట్ చేయాల్సొస్తది. మేము ఎగ్జాక్ట్‌గా 11కి అపాయింట్మెంట్ తీసుకుంటాం ఎవ్రీ టైమ్ కూడా. అదే టైంకి వెళ్తామనమాట. ఎప్పుడు వెళ్ళినా మా ముందు ఇద్దరు, ముగ్గురు ఇలానే ఉంటారు. ఇంకా ముందెళ్ళిపోయి, నేను పాప ఉంది కదా మెయిన్, పాప కోసం ఎక్కువ ఆలోచించాల్సొస్తుంది. సో, ముందే ఎళ్ళిపోతే పాప అక్కడ ఒక హాఫ్ డే అంతా ఉండాలి అంటే డెఫినెట్‌గా ఉండదు. తన న్యాప్ టైమ్ డిస్టర్బ్ అవుతది. తన న్యాప్ టైమ్ డిస్టర్బ్ అయితే ఇంకా అన్నీ చేంజ్ అయిపోతాయన్నమాట. సో, అందుకని ఎవ్రీ మంత్ కూడా నేను 11థ్ అపాయింట్మెంట్ తీసుకుంటాను. సారీ, 11:00 అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఆ టైంకే మేమెప్పుడు రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటామనమాట. పిల్లలున్నప్పుడు మనం ఎప్పుడు హాస్పిటల్‌కి వెళ్తున్నా, హాస్పిటల్ అనే కాదు ఎక్కడికి బయట వెళ్ళాలనుకున్నా ప్లానింగ్ డెఫినెట్‌గా ఉండాలి. లేదంటే చాలా కష్టమైపోతది పిల్లలతో. వాళ్ళకి ఫుడ్ గానీ, న్యాప్ టైమ్ డిస్టర్బెన్స్ అయిందనుకోండి, ఇంకా డే అంతా వాళ్ళు గజిబిజిగా ఉంటారు. వాళ్ళు క్రాంకీగా ఉండి మనల్ని సతాయిస్తూ, విసిగిస్తూ ఇలా ఉంటారనమాట. సో, ఎప్పుడైనా మన పిల్లలతో బయటెళ్ళాలి, ఔటింగ్ ఉంది మనకి అనుకుంటే, మనం ఆ డేని గూడా అలానే ప్లాన్ జేసుకోవాలనమాట. సో, నార్మల్ టైంకి వాళ్ళు ఏ టైంకి తింటారు, ఏ టైంకి పడుకుంటారో దానికి ఒక 1 అవర్ బిఫోరే అన్నీ గూడా మనము 1 అవర్ బిఫోర్ తినిపించడం, 1 అవర్ బిఫోర్ ఒక న్యాప్ వేయడం ఇలా చేస్తే వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉంటారు. మనల్ని ప్రశాంతంగా ఉంచుతారనమాట. ఇంకా హాస్పిటల్‌లో అయితే చెకప్ అంతా గూడా అయిపోయింది. 4th మంత్ చెకప్ కదా! సో, జస్ట్ బేబీ హార్ట్ బీట్ అయితే వినిపించి అంతా చెక్ చేశారనమాట. స్కాన్ అయితే తీశారు. ఎన్‌టీ స్కాన్ అయితే తీశారనమాట. బేబీ హార్ట్ బీట్ చెక్ చేశారు అంతే.
ఇంకా నాకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అని అడిగారు. నాకేం ఇష్యూస్ అయితే ఏమీ లేవు. సో, తొందరగానే అయిపోయిందనమాట. ఇంకా మెడిసిన్ విషయానికొస్తే థర్డ్ మంత్‌లో ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇచ్చారు కదా! నైట్ టైమ్స్ వేసుకోమని. ఈ మంత్ కూడా అదే కంటిన్యూ చేయమన్నారనమాట. సో, ఓన్లీ ఫోలిక్ యాసిడే మళ్ళీ 1 మంత్‌కైతే ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ రమ్మన్నారనమాట. సో, మంత్లీ వన్స్ అయితే రమ్మంటున్నారు. నెక్స్ట్ ఇంకా ఫిఫ్త్ మంత్ ఎంటర్ అయినప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు నేను హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు నాకు ఎగ్జాక్ట్ ఎన్ని వీక్స్ అంటే 13 వీక్స్ 2 డేస్ అనుకుంటాను. యాహ్! 13 వీక్స్ 2 డేస్ అనమాట. ఇంకా 4 వీక్స్ తర్వాత అయితే హాస్పిటల్‌కి రమ్మన్నారు. ఇంకా ఇంటికి కూడా తొందరగానే రిటర్న్ అయిపోయాము. ఇంకా ఇంటికి రాగానే నాకు శాండ్విచ్ తినాలనిపించింది. శాండ్విచ్ అంటాము, వెజ్ సలాడ్ అంటాము ఏమో తెలీదు. నాకు ఇలా తినాలనిపించింది. వెంటనే అలా చేసేసుకున్నాననమాట. సో, నాకు నచ్చినట్టు ఈ టైంలో ప్రెగ్నెన్సీలో నాకెందుకో ఇలా తినాలి అనిపించింది. యాక్చువల్లీ రిటర్న్ అవుతూ ఉంటే ఒక రీల్ చూసాననమాట. సో, అప్పటి నుండి తినాలి అనిపిస్తే ఇంటికి రాగానే వెంటనే చేసేసుకున్నాను. నా దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ కట్ చేసుకొని, వేసేసుకొని అందులో కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మైనీస్ అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక బ్రెడ్ తీసుకొని దాని మీద స్ప్రెడ్ చేసుకొని తినేసాననమాట. ఇంకా వెజ్జీస్ అయితే ఇక్కడ నేను క్యారెట్, ఆనియన్, టొమాటో అండ్ కీరా అయితే యాడ్ చేశాననమాట. ఉన్న వెజ్జీస్ అన్నీ కట్ చేసేసి సింపుల్‌గా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకొని మైనీస్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని బ్రెడ్ మీద అలా స్ప్రెడ్ చేసుకొని తినేసాను. ఎందుకో రిటర్న్ అవుతున్నప్పుడు ఇప్పుడెప్పుడు ఇంటికెళ్తామా, చేసుకొని తింటామా అన్నట్టు ఉన్నింది. వెంటనే రాగానే అయితే చేసేసుకున్నాను. ఇంట్లో అన్నీ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి కాబట్టి. ఇంకా లంచ్ చెప్పాను కదా! ఓన్లీ వైట్ రైస్ అయితే పెట్టేసి వెళ్తున్నాను. ఇంకా కర్రీస్ బయట తెచ్చుకుందామని చెప్పి వెళ్ళామనమాట. 99% టైం ఉంటే నేనే చేస్తాను. ఇవాళ హాస్పిటల్‌లో కొంచెం తిరిగాం గదా! సో, వచ్చి చేసే ఓపిక కూడా లేదు. జస్ట్ ఆమ్లెట్స్ అయితే వేసుకున్నాం ఇద్దరికి. ఇంకా ఉలవ చారు అండ్ బేబీ కార్న్ ఫ్రై అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ఇంట్లో పెరబెట్టిన పెరుగు. సో, ఇవండి ఇవాల్టి మా లంచ్ స్పెషల్స్. ఇంకా అందరికీ డౌటొస్తది. ఉలవచారు వేడి కదా! ఈ టైంలో తినచ్చా అని. సో, వేడే తినగూడదు. కొంచెం క్వాంటిటీలో తింటే ఏది తప్పు లేదని నా ఫీలింగ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను 9 మంత్స్ కూడా అస్సలు తినలేదు. ఈసారి ఎందుకో తినాలి, తినాలి అనిపించి తెప్పించుకున్నాననమాట. జస్ట్ కొంచెమే అనమాట. మరీ ఎక్కువేసుకొని తినలేదు. నాకు తినాలి అనిపించినప్పుడు ఆ క్రేవింగ్‌ని సాటిస్ఫై అవుతున్నాననమాట. జస్ట్ కొంచెం వేసుకొని అలా నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇదండి ఇవాల్టి మా హాస్పిటల్ వ్లాగ్ అంతా కూడాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.